ఎప్పటినుంచో అనుకుంటున్న కోరిక ఇప్పటికి తీరింది. అదేంటంటే మా ఆయన చేతి వంట తినాలి. ఇంట్లో నాన్ వెజ్ ఎప్పుడు వండినా నేనే వండాలి. కానీ ఇప్పుడు నిల్చోవడానికి కూడా అస్సలు ఓపిక లేదు. ఈ రోజు నా ఫేవరెట్ కర్రీ మా ఆయన చేతుల మీదుగా చేయించుకుంటున్నా. ఇప్పుడు ఎవరైనా నన్ను బాగున్నావా అని అడిగితే బాధేస్తది. అలా ఉంది నా పరిస్థితి. బాధలో ఉన్నప్పుడు బాగున్నావా అంటే ఎవరికైనా బాధే కదా. డెలివరీ తర్వాత హ్యాపీగా బేబీతో టైం స్పెండ్ చేయాల్సిన నేను ఆపరేషన్ చేయించుకొని కూర్చోలేక నిలబలేక కనీసం పాపని సరిగా ఎత్తుకోలేక బాధపడుతున్నా. ఏంటో అబ్బా లైఫ్ అలా సాగిపోతుంది. నాకొకటి చెప్పాలను, సాధ్యం కాదు అని కూర్చుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడాలి, గెలిస్తే హ్యాపీనెస్, ఓడిపోతే గనుక ఇంకోసారి ఇలా కాకుండా ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని అనుభవమైనా వస్తుంది కదా. సక్సెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మావా. సక్సెస్ అయ్యామనుకోండి, వాడు కష్టపడి ఇంత పైకి వచ్చాడంటారు. అదే మన లైఫ్ లో సక్సెస్ లేకపోతే వీడు ఏ పనిని కూడా సీరియస్ గా తీసుకోడు అంటారు. మన జీవితంలో వెనక్కి వెళ్లి మన లైఫ్ ని మార్చుకోలేకపోవచ్చు మావా, కానీ ముందుకు వెళ్లి మన భవిష్యత్తుని మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. భయపడుతూ కూర్చుంటే బతకలేము. తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకు వేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, అదే ఓటమైతే నెక్స్ట్ ఏం చేయాలి అనేది నేర్పిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి అర్థమైపోయి ఉంటది, అర్థం కాని వాళ్ళకి ముందు వీడియోస్ లో చెప్తాను. మొత్తానికి మా ఆయన చికెన్ వండేసిండో సూపర్ ఉందబ్బా. తెచ్చినప్పుడల్లా ఏదో వంకతో ఆయనతోనే వండించాలి.